హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎల్ఎస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వినాయక చవితి స్పెషల్ తుమ్మికూర పప్పు. ఈ తుమ్మికూర పప్పు అనేది చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. నాకు తెలిసి అందరూ వినాయక చవితికి తుమ్మికూర పప్పు అనేది చేస్తారు. ఈ వీడియోలో నేను చాలా సింపుల్గా ఈజీ ఎలా చేయాలో చూపిస్తానండి. మీరు కూడా ట్రై చేయండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రిందే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా. ఇక్కడ నేను తుమ్మికూర ఆకులు తీసుకున్నానండి. ఈ తుమ్మికూర ఆకులు అనేది ఈ విధంగా మనం తుమ్మికూర చెట్టు నుంచి ఈ విధంగా ఒక్కొక్కటిగా తుమ్మికూర ఆకుల్ని సపరేట్గా చేసుకోవాలండి. ఈ పువ్వు అనేది తీసుకోకుండా ఆకులు మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని మనం 2 నుంచి 3 సార్లు అనేది శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడగడం వల్ల మనకు ఇసుక కానీ మట్టి కానీ ఏదన్నా ఉంటే వెళ్ళిపోతుందండి. ఫ్రెష్గా ఈ విధంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 10 వరకు మిరపకాయల్ని తీసుకోవాలి. మిరపకాయల్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని అనేది మనం సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పులో కారం పొడి కాకుండా పచ్చిమిరపకాయ పేస్ట్ వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. చూడండి, మనకి ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో చింతకాయలు వేసుకోవాలి. మనం వీటిని ఓనగాయలు కూడా అంటామండి. ఇలా చింతకాయలు వేసుకొని వీటిని కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా కొంచెం కచ్చపక్క ఉన్నా సరిపోతుందండి. చూడండి, మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 100 గ్రాముల శనగపప్పును తీసుకోవాలి. పప్పుని మనం శుభ్రంగా కడుక్కొని దీన్ని మనం ఒక కుక్కర్ బౌల్లో యాడ్ చేసుకోవాలి. పప్పుని ఎంత క్వాంటిటీతో తీసుకున్నామో అదే కప్పుతో మనం 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన కుక్కర్ మూత పెట్టేసి పప్పు ఉడికేలాగా 3 విజిల్స్ వచ్చేలాగా అలానే ఉంచాలి. 3 విజిల్స్ వచ్చాక ఒకసారి పప్పు చూసుకోవాలి. చూడండి, మనకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. పప్పు మనకు 70 to 80% పప్పు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకున్న తుమ్మికూర ఆకుల్ని శుభ్రంగా కడుక్కున్నాం కదండి, వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా ఆకులు మొత్తం యాడ్ చేసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి ఉప్పు వేసాం కాబట్టి కారం పొడి కానీ ఉప్పు కానీ ఏం వేయట్లేదండి. మనకు ఉప్పు తక్కువ ఉంటే తర్వాత వేసుకోవాలి. దీన్ని మొత్తం ఈ విధంగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇది వరకు 2 కప్పుల వాటర్ని వేసాం కదండి, ఇప్పుడు 1 కప్పు వాటర్ని వేస్తే సరిపోతుంది. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మరీ వాటర్ ఎక్కువ వేస్తే పలచబడిపోతుందండి. దీనిపైన మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఆల్రెడీ మనకు పప్పు ఉడికిపోయింది కాబట్టి 2 విజిల్స్ పెడితే సరిపోతుందండి. మనకు తుమ్మికూర ఆకు పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పప్పు గుత్తితోని ఈ విధంగా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకోవడం వల్ల మనకి అనేది చిక్కదనం వస్తుందండి. పప్పు పల్చగా కాకుండా ఇలా రుద్దుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత కొద్దిగా ఆవాలు అలానే జీలకర్ర వేసి వేయించుకోవాలి. వీటిని మనం లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి పోపు దినుసులు అనేది. ఈ విధంగా కొద్దిగా కలర్ వచ్చేలాగా వేయించుకొని ఇందులో పల్లీలను యాడ్ చేసుకోవాలి. మనం పోపు దినుసులు ఏవైనా వేసుకోవచ్చు అండి. మనకి ఇంట్లో అవైలబుల్ ఏముంటే అవి వేసుకోవచ్చు. పల్లీలు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, ఆప్షనల్గా వేసుకోవచ్చు అండి. ఇందులో కొద్దిగా శనగపప్పు మినపప్పు వేసి కలుపుకోవాలి. ఈ పోపు దినుసులన్నీ కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత ఇందులో 4-5 ఎండుమిర్చి అలానే పొడుగుగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా కొద్దిగా కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇందులో ఇప్పుడు కొద్దిగా కరివేపాకు రెమ్మలు, వెల్లుల్లి ముక్కలు, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఈ విధంగా మనం పోపు మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మొత్తం పోపు ప్రిపేర్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న తుమ్మికూర పప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా పప్పు మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత పోపులో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి.
ఈ తుమ్మకూర పప్పు అనేది మనకు వినాయక చవితి రోజు చేస్తామండి. విడి రోజులో చేయరు. మనకు ఈ ఆకు అనేది ఈ వినాయక చవితి సీజన్‌లోనే దొరుకుతుంది. నార్మల్ టైంలోనే దొరకదండి. ఆ టైంలోనే చేసుకుంటారు కాబట్టి మనకు టేస్ట్ అనేది చాలా బావుంటుంది. సంవత్సరానికి ఒకసారి అనేది తుమ్మకూర పప్పు అనేది తింటే చాలా మంచిది హెల్త్‌కి. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. ఎంతో టేస్టీగా వేడివేడిగా తుమ్మకూర పప్పు రెడీ. మీరు కూడా ఈ వినాయక చవితికి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.